నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి పాలన సాగుతోంది. సూలూరుపేట మండలం కడపత్ర గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవుల విజయశ్రీ. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి. చిత్తూరులోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. టీడీపీ నిర్వహించింది మహానాడు కాదు, మాయానాడు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీపై విమర్శలు చేసిన వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత. వైభవంగా శ్రీవారి కళ్యాణం. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి వారి సన్నిధిలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రజా సమస్యలు తీర్చడమే ప్రధాన లక్ష్యంతో రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోందని సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటూ పారదర్శకంగా పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ నెలవుల విజయశ్రీ తెలిపారు. సూలూరుపేట మండలం కడపత్ర గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సూలూరుపేట మండలంలోని కడపత్ర గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే డాక్టర్ నెలవుల విజయశ్రీ పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పేర్నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సమస్యలను, రోగులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ వేసవికాలం ఎండలు మండుతున్న దృష్ట్యా అధికారులు, నాయకులు కలిసి తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోతే తన దృష్టికి తీసుకురావాలని ఆమె వివరించారు. పట్టాదారు పుస్తకాలు వస్తాయి. అలాగే ఇక్కడ మనం ఇప్పటి వరకు 55 లక్షల వరకు సీసీ రోడ్లు కానీ, అలాగే ఇంకో 25 లక్షల వరకు మనకు రోడ్లు శాంక్షన్ అయ్యే చేస్తారు, వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే ఎఫ్టీఆర్ వర్కులు కూడా మనం 50 లక్షలకి ప్రపోజల్ పెట్టి జరుగుతున్నాయి. ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ గతంలో మీరు ఎక్కడ కూడా చూడాల. సూలూరుపేట నియోజకవర్గం మొత్తం కూడా మనకి ఎక్కడ డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయిన వాటిని అన్నిటిని కూడా ఈరోజు మొదలుపెట్టి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇటు సంక్షేమం కానీ రెండు సమపాలనలో తీసుకెళ్తూ మనం ఈరోజు అందిస్తున్నాం. అలాగే ఈ ప్రజా దర్బార్లో మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మనం తీర్చే విధంగా ప్రయత్నిస్తాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఇక్కడ పేర్నాడు హరిజనవాడలో వాటర్ రావట్లేదని మనకు కంప్లైంట్ చెప్పారు. డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. రేపు అది విజిట్ చేసి వాటర్ అంటే ఎండాకాలంలో చాలా వరకు వాటర్ సమస్య ఉంది. మీరు వీలైనంత వరకు వాటర్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి చోట మీరే సర్వే చేసి వాటర్ సమస్య లేకుండా చూసుకోండి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించింది మహానాడు కాదు అని, ప్రజలను భ్రమల్లో ముంచెత్తే ఒక మాయానాడు అని వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత విమర్శించారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే మాయానాడు ముఖ్య ఉద్దేశమని, ప్రజల కళ్లకు పొరలు కమ్మేలా మాయ చేసేందుకు మహానాడు కార్యక్రమం పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రచార కార్యక్రమాలకు తెరలేపారని కాకాని పూజిత వివరించారు. మీరు మహానాడు ప్రోగ్రాం ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ మేము అడగం. సరే, ప్రతి పార్టీ వాటికి సంబంధించిన ప్రోగ్రాములు చేసుకుంటుంది. పబ్లిసిటీ కొద్దీ ఎంత డబ్బులు టీడీపీ పార్టీ ప్రజల డబ్బులు వేస్ట్ చేస్తుంది అనేటువంటి దాని మీదకి వెళ్తే ఒక మహానాడని కాదు అన్నిటి మీద మాట్లాడాల్సి ఉంటుంది. సరే, అవన్నీ కూడా పక్కన పెడితే మహానాడు మహిళల థీమ్లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదు, కానీ టీడీపీ పార్టీ మాత్రం మహానాడు లేడీస్ థీమ్ మీద పెట్టింది. మహిళా శక్తి, మహిళా థీము, రకరకాలైనటువంటి క్యాప్షన్లు బాగా అరేంజ్ చేస్తారండి. ఇప్పుడు మనకి మూవీలో
పైన పేరు దాని కింద క్యాప్షన్ ఎలా అయితే అరేంజ్ చేస్తారో అంత ఐ క్యాచింగ్గా అందరికీ వెంటనే రిజిస్టర్ అయ్యేలాగా అయితే అన్నీ రిజిస్టర్ చేస్తారు. సరే, తీరా ఈ మహానాడులో చూస్తే మహానాడుకి వచ్చినటువంటి మహిళల్ని ఎలా తీసుకొచ్చారు? డిఆర్డిఏల్ని పెట్టి, విఓఏల్ని పెట్టి బలవంతంగా మహిళల్ని నిర్బంధించినట్టు తీసుకొచ్చారా లేదా? అంటే మహిళలకి సంబంధించిన థీమ్ పెట్టాం కాబట్టి, మహిళలు మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు కాబట్టి, మహిళల్ని ఎలాగైనా అక్కడ పెట్టారు కాబట్టి వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళలు టీడీపీ పార్టీ నాయకుల్ని వద్దనుకుంటున్నారు అనేది ఎంతో క్లియర్గా, క్లారిటీగా ఉండేటువంటి విషయం. మీరు దాన్ని తిమ్మిని బొమ్మి చేయడానికి ఇప్పుడు ఈ మాయలన్నీ చేస్తున్నారు, ప్రజలు నమ్మట్లేదు. మీకు అసలు మహిళల మీద మాట్లాడే హక్కు ఉందా? మీరు ఆలోచన చేసుకోవాలి. మహిళల్ని మీరేం చేస్తారు? మహిళల ఓట్లు కావాలి కాబట్టి ఈరోజు ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. మహిళలు ఓట్లు కావాలి, మీటింగులకు మహిళలు కావాలి, ఉపన్యాసాలు ఇవ్వడానికి మహిళలు కావాలి, ఇవన్నీ మహిళలు కావాలి. కానీ మహిళల రక్షణ గురించి పట్టించుకోరా? కనీసం వాళ్ళ గురించి చేసిన పాపానైనా పోయారా టీడీపీ పార్టీ వాళ్ళు? కానీ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మహిళలు అంటే చిత్తశుద్ధి ఉంటే, మహిళలు అంటే గౌరవం ఉంటే, మహిళల పట్ల అంత ఆలోచన ఉంటే ఎందుకని మహిళలకి సంబంధించినటువంటి హామీలు పూర్తి చేయలేదు? ఆడబిడ్డ నిధి ఏమన్నారు? నెలకి 1500, అంటే సంవత్సరానికి 18,000. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మీరు మొదటి సంవత్సరం నుంచి ఇచ్చిండుంటే ఇప్పటికి 36,000 బకాయి పడ్డట్ట లేదా ప్రతి మహిళకి? ఏమన్నారు? 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. దానిపైన ఏమన్నారు? మామూలు పెన్షన్లు ఇస్తారు 60,000 పైన ఆబ్వియస్లీ. ఇప్పుడు ప్రతి మహిళకి ఆ 1500 అనేది రావాలి కదా, నెలకి వస్తుందా? దాన్ని వదిలేస్తారు గాలికి, దాని గురించి రకరకాలుగా మాట్లాడుతుంది. సరే, దాని పక్కన రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. చిత్తూరులోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీఆర్సీ వేయడంలో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరలు విపరీతంగా పెరిగాయని చింతామోహన్ వివరించారు. ప్రెస్ క్లబ్ కు రావడానికి కారణం ముఖ్యంగా 3 అంశాలు ప్రస్తావించడానికి రావడం జరుగుతా ఉంది. మొదటిది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పీఆర్సీ, రెండవది చిత్తూరు అభివృద్ధి, మూడవది ధరలు. రాష్ట్రంలో 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ధరలు బాగా పెరిగిపోయినాయి, వచ్చే జీతాలు చాలటం లేదు, బిడ్డలను చదివించుకునేదానికి డబ్బు లేక 3 రూపాయలు వడ్డీతో ఈరోజు జీవితాలు గడుపుతున్నారు. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళు టీచర్లు కానీ, క్లార్కులు కానీ, డాక్టర్లు కానీ, ఇంకేదైనా కానీ, సచివాలయ సిబ్బంది కానీ. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గత 1 నెలగా అడుగుతున్నాం, తప్పకుండా 12వ పీఆర్సీని మీరు అపాయింట్ చేయండి అని. 1 నిమిషం పని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఒకే 1 నిమిషం పని. ఆ పని ఇప్పటిదాకా చేయకపోవడం అనేది చాలా బాధాకరం. దాన్ని మేము వెంటనే కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 12వ పీఆర్సీని కనీసం రాబోయే 2 వారాల్లో కన్నా రాష్ట్ర కేబినెట్ లో పెట్టి వెంటనే పీఆర్సీని మరి ప్రకటించాలని. 4 డిఏలు రావాలి. 4 డిఏలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు రాకుండా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు. ఇది కూడా చాలా కష్టంగా ఉంది.
వెంటనే 4 డిఏలు ఇవ్వాలి. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు బకాయిలను 1 నెల లోపల చెల్లించాలని రాష్ట్ర అధినేతను కోరుకుంటూ, రెండోది ఆర్టీసీని ప్రైవేట్ చేయడం అనేది దుర్మార్గం. ఎలక్ట్రికల్ బస్సులు అంటున్నారు, ఒట్టిదే అబద్ధాలు. ఆ ఎలక్ట్రిక్ బస్సులన్నీ ప్రైవేట్ బస్సులు. మరి ఈ ప్రైవేటీకరణ మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఖచ్చితంగా ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి. రెండవది అభివృద్ధి. చిత్తూరు అభివృద్ధి 30-40 ఏళ్ళ నాడు ఎట్టుందో ఇప్పుడు అట్టే ఉంది. మరి మొన్న రాష్ట్ర ప్రభుత్వ అధినేత చెప్తున్నాడు, అయ్యా నేను కుప్పానికి మంచినీళ్ళు తెచ్చాను, పులివెందలకు మంచినీళ్ళు తెచ్చానని. నేను అడుగుతున్నాను అధినేతని, మన ప్రాంత నాయకుడిని, చిత్తూరుకి కనీసం 1 లీటర్ మంచినీళ్ళన్నా తెచ్చావా? ఏం చేశావు చిత్తూరుకి? చిత్తూరు అభివృద్ధికి తమరు చేసింది ఏంటి? 18-19 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా. మరి అది ఆయనే కాదు, మరి రాజశేఖర్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు 11 సంవత్సరాలు పరిపాలన చేశారు ముఖ్యమంత్రిగా. చిత్తూరుకి చెప్పుకోదగ్గ పని ఒక్కటన్నా చేశారని నేను చేశా. సిఎంసి హాస్పిటల్ తీసుకొని వచ్చా. సిఎంసి హాస్పిటల్ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు కోరారు. పొదలకూరు మండలంలోని మరుపూరు గిరిజన కాలనీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పొదలకూరు మండలంలోని మరుపూరు గిరిజన కాలనీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గిరిజన కాలనీలో ఉన్న కాలువల్లో బ్లీచింగ్ చల్లారు, చెత్తా చెదారాలు తొలగించారు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ, నెలలో ప్రతి శనివారం ఒక మండలంలోని గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం, మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో భాగంగానే మరుపూరు గిరిజన కాలనీలో స్వచ్ఛ భారత్ నిర్వహించామని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో ప్రతి జన సైనికుడు తమ పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అనేటువంటి నినాదంతో మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం మరుపూరు గిరిజన కాలనీ నందు ఈ యొక్క కాలువలో బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి శనివారం కూడా ఒక మండలం, ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని, కాలువలు క్లీన్ చేయించడం, బ్లీచింగ్ కొట్టించడం అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో అట్టడుగున ఉన్నటువంటి గిరిజన కాలనీలు కావచ్చు, అదేవిధంగా బడులు, గుడులు, మసీదులు ఎక్కడైనా సరే ప్రతి శనివారం ఒక్కరోజు మన వంతు మనం ముందుకొచ్చి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రాబోయే రోజుల్లో అంటు రోగాల బారిన పడకుండా మన పరిసరాలను మనం కాపాడుకొని మనం ఆరోగ్యంగా ఉండడానికి ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ని నివారించి గుడ్డ సంచులు వాడండి. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్ లాంటివన్నీ కూడా కాలువలో వేయడం వల్ల అంటు రోగాలు వచ్చి ఆ మురుగునీరంతా కూడా ఆగిపోయి దోమల బెడదకి అల్లాడిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడం కానీ, చెత్త వేయడం కానీ, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లని వేయడం కానీ చేయబాకండి. ఎందుకనంటే మన పరిసరాలను మనమే కాపాడుకోవాలి. ఈరోజు ఒక మంచినీళ్ళు ఒక గ్లాస్ తాగాలంటే కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో మంచి గాలి పీల్చుకోవాలన్నా సరే ఆ గాలిని కూడా కొనుక్కునేటువంటి పరిస్థితికి తీసుకురావద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో ఒక 5 మొక్కలు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొమ్మల ప్రసాద్, కార్తీక్, వంశీ, శ్రీను, సందూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్ లోని చురు జిల్లాలో శనివారం ఆకస్మికంగా వాతావరణం మారిపోయి ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫానుతో పాటు భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన ఇసుక తుఫాను, బలమైన గాలుల కారణంగా ఆ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
दिन में रात है। वो देखो सीन ठीक है, बहुत खतरनाक आंधी लोन कन्फर्म है। हाँ देखो लोन कन्फर्म को होता है मुझे को लीजिए बहुत काली पीढ़ी है अंदर बाल दी दिन में रात बढ़ गया। మనుబోలు చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామి సన్నిధిలో అధిక జ్యేష్ఠ పౌర్ణమి శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి కళ్యాణం తిలకించారు. కళ్యాణ ఉభయకర్తలుగా పాసం నాగరాజు, లావణ్య దంపతులు, చండూరు సురేష్, సింధు, చండూరు నరేష్, స్వాతి వ్యవహరించారు. ముంగర విజయభాస్కర్ రెడ్డి, గుండుబోయిన వెంకయ్య యాదవ్, మేకల యోగేశ్వరరావు, గుండుబోయిన వెంకటేశ్వర్లు భక్తులు ఈ కళ్యాణానికి సహకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం. స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం. తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తానే జారిపోయే తెరచేలము. తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం. ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా. అప్ప
అప్పనై ఈనాడు అప్పగించేనయ్యా. లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా స్వామి. లోకాల గూడూరు మండలంలోని పార్చెల్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులకు అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఉప్పుటూరు నారాయణమ్మ, శ్రీమన్నారాయణ, సురేఖ, జాహ్నవి, రామ్ చరణ్ తేజ వ్యవహరించారు. పాప బృందం వారాణసీనాథ మమ నాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే వారాణసీనాథం మమ నాథనాథం. మనుబోలులో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి పౌర్ణమి సందర్భంగా శివపార్వతులకు పల్లకి సేవ వైభవంగా జరిగింది. శివపార్వతులను విశేషంగా అలంకరించి పల్లకీలో కొలువు తీర్చారు. భక్తులు తమ భుజాలపై పల్లకీని మోస్తూ శివనామస్మరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా రవి ఫెర్టిలైజర్స్ యజమాని దామిశెట్టి రంగయ్య, లక్ష్మీ ప్రసన్న దంపతులు వ్యవహరించారు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తత్రేశ్వర వర నామేరా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి పాలన సాగుతోంది. సూలూరుపేట మండలం కడపత్ర గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి. చిత్తూరులోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. టీడీపీ నిర్వహించింది మహానాడు కాదు, మాయానాడు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీపై విమర్శలు చేసిన వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత. వైభవంగా శ్రీవారి కళ్యాణం. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి వారి సన్నిధిలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.